ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనము బైబిల్ వాక్య ధ్యానం కొరకై మనము వెంబడించి ధ్యానిస్తూ వస్తున్నటువంటి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాను. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి? అది మనకు ఎట్లా ఉంటున్నది? అది మనకు ఆత్మీయమైన ఆహారంగా ఉంటున్నది, మనకు వెలుగుగా ఉంటున్నది, మనకు భద్రతగా ఉంటున్నది, మనకు ఆలోచన అన్ని అంశాలు మనం చూసాం గడిచిన వీడియోస్లో. ఈ దినం మనం చూస్తుంటే మరి దాన్ని ధ్యానించడం ద్వారా మనకేం ప్రయోజనం కలుగుతుంది, ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటిది కీర్తనకర్త ఇక్కడే చెప్తుంటున్నాడు. చూడండి, మరి దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకంటే అతడు నీటి కాలు ఓరను నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. నీటి కాలు ఓరను నాటబడిన చెట్టు. నీటి కాలు ఓరను నాటబడిన చెట్టు ఎట్లాగుంటుంది? పచ్చగా ఉంటుంది. ఎందుకంటే నీటిని సారవంతా కూడా మరి లేకపోతే భూమిలో ఉండే సారవంతా నీటి ద్వారా పీల్చుకుంటుంది. అప్పుడు అది ఎప్పుడు కూడా వాడిపోకుండా ఉండేదానికి కారణం ఒక నీరు. కాబట్టి ఇక్కడ ఈ నీటి పక్కలో ఉండేటువంటి చెట్టు ఏ విధంగా ఉంటుందో పచ్చగుండి మరి తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉంటుంది, ఫలవంతమైనట్టుగా మరి చెట్టుగా ఉంటుంది. అతడు చేయనదంతయు సఫలమగును. కాబట్టి ఇక్కడ మరి ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నాడు. ఎట్లాగా దేవుని వాక్యం మనం ధ్యానించినట్లయితే, దాని దివారాత్రంలో మనం ధ్యానించినట్లయితే ఆశీర్వాదం. అదే 92వ కీర్తనలో కూడా ఏమంటాడంటే 92వ కీర్తన 12వ వచనం నుంచి 13వ వచనం నుంచి, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్చర్యదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయనందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచు పచ్చగా నుందురు. కాబట్టి ఇక్కడ ఈ పచ్చదనము చిగురు పెట్టు అనేది పోలికగా చెప్తున్నాడు. అంటే మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో దాని ద్వారా మనకి ఏమి కలుగుతుందంట? మొట్టమొదటిగా మరి సారము కలిగి ఉంటాం. అంటే జీవితం సంతృప్తి అయినటువంటి ఫలమిచ్చేటువంటి అంటే వాడిపోకుండా ఉండేటువంటి. అది మాత్రం కాకుండా తగిన కాలముందు ఫలం ఇచ్చేటువంటి. కాబట్టి మన జీవితం ఫలభరితంగా ఉంటుంది. అట్లనే దేవుడు మనం చేసే కార్యాలను సఫలపరుస్తాడు, ఆయన సఫలపరుస్తాడు. ఇది దాన్ని ధ్యానించడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం. అందుకొరకే దేవుడు మరి ఇక్కడ యెహోషువ గ్రంథంలో కూడా ఏం చూస్తున్నామంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడవలను. దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గం వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. కాబట్టి యెహోషువకు చెప్పబడే ఆలోచన ఏంటి అంటే, ఈ ధర్మశాస్త్రము, ఈ యొక్క నా ఆజ్ఞలు, ఈ నా మాటలు నీవు దివారాత్రములు ధ్యానించి మరి ఏం చేయాలంటాడు? ధ్యానించిన యెడల నీ మార్గము, ఎందుకంటే అవి నీకు మార్గము తెలిపేట్టుగా ఉంటుంది, నీ మార్గమును మరి చక్క చేసుకుంటైతే నీకు ఆశీర్వాదం వస్తుంది అంటారు. కాబట్టి ధ్యానించడం ద్వారా మనకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంటున్నది దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. అందుకొరకే కీర్తనల కర్త ఏమంటాడు? 19వ కీర్తనలో మాట చూస్తాం చూడండి. 19వ కీర్తన 14వ వచనంలో ఏమంటాడు? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగునుగా. అది నోటి మాటలు, హృదయ ధ్యానం. హృదయంలో ఏమి ధ్యానిస్తుంటున్నామో, హృదయంలో ఏమి తీర్మానిస్తుంటున్నామో, హృదయంలో ఏది నిర్ణయించుకుంటున్నామో దాని ప్రకారం మన నా మాటలు ఉండని ప్రభు అంటాడు. ఎందుకంటే హృదయంలో ఒకటి తలంచి మెదవులతో వేరే చెప్పినట్టు అది కపటమైనటువంటి జీవితం అండి. కాబట్టి జాగ్రత్త మనం గమనించలేదంటే కపటమైన జీవితం లోకం మనం చూస్తాం. హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడేస్తారు. అయితే దేవుని సన్నిధానంలో అట్లా కాదు. ఇక్కడ మరి కీర్తనకర్త ఏమంటే, అయ్యా నా హృదయంలో ఏదైతే ఉందో దాన్నే నేను మరి ధ్యానించుటకు కదా నీ నోటి మాటలు. కాబట్టి నీ మాటలు నా హృదయంలో నేను ధ్యానం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ సహాయం చేయంటున్నాడు. కాబట్టి మరి
అది అంగీకారం ఉన్నట్లు సాయం చేయమంటున్నాడు అనమాట. అట్లాగే మనం 19వ అధ్యాయంలో చూసాం కదా. ఇప్పుడు 39వ అధ్యాయంలో మనం చూస్తున్నాము 3వ వచనంలో, నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఇక్కడ కీర్తనకర్త తన అనుభవాన్ని చెప్తున్నాడు. నేను దేవుని వాక్యం ధ్యానించుండగా ఇట్ ఈస్ లైక్ ఎ ఫైర్ ఇన్ మై హార్ట్, అంటే ఇట్స్ వర్కింగ్ అవుట్, అది క్రియ జరిగిస్తుంటున్నది ఈ దేవుని వాక్యం. ఎట్లాగంటే మంట పుట్టినది అంటాడు. అప్పుడు నేను మరి నోరారా ఈ మాటలు పలికింది ఏంటి? యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకుని కోరుచున్నాను ప్రభువా. నా యొక్క జీవితం అంతం ఎట్లా ఉంది, నేను ఏం జరుగుతుంది నాకు, నా దినాల యొక్క మరి ఎంత మరి ఉంటున్నదో నాకు తెలుపు, నా దినముల పరిమాణం నీవు బెత్తడంతా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది కదా. ఎంత స్థిరుడైన ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరి అయినాడు కదా. నిజమే కదా, ఎంత యథార్థం కదా. ఎంత స్థిరుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత రెజలర్ పరాక్రమ కలిగినట్టుగా మరి చూసినట్టయితే యుద్ధ వీరుడైనప్పటికి కూడా ఎట్లాగుంటుందంటే వాని ఆయుష్ చూసినట్లయితే అది ఒట్టి నీడవలే ఉంటుంది, కేవలం ఒట్టి ఊపిరి. ప్రభు దీన్ని ధ్యానించి నేను భయపడి బ్రతుకుటంగా నాకు నేర్పించు. కాబట్టి మనము ఇది ధ్యానించుకున్నప్పుడు మనలో ఒక మరి కార్యం దేవుడు బయలుపరుస్తాడు. ఎందుకు ఈ లోకంలో నువ్వు గర్వము, అతిశయము, నాది అని పోరాడేది, అనేక కుయుక్తుల ద్వారా ఇవన్నీ ఏమిటయా? ఇది నీ యొక్క మరి ఆయన మన యొక్క ఊపిరిని ఒకసారి అటు తీసుకుంటే అయిపోయాయి అన్నీ ఎవరియో. కాబట్టి దీన్ని నేను ధ్యానించుకొని భయంతో బ్రతికేదానికి నాకు సాయం చేయంటాడు కీర్తనకర్త. ఎంత మంచి మరి ప్రార్థన చూడండి. అట్లాగే మనం చూస్తుంటున్నాము 63వ కీర్తనలో ఏమంటాడంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాత్రి జాముల్లో ధ్యానిస్తున్నాడట దేవుని వాక్యం. ఎప్పుడు రాత్రి సమయంలో మంచం మీద పడుకొని అందరూ సైలెంట్కునేటప్పుడు వాక్యం ధ్యానించినప్పుడు ఎట్లుందట, సాటిస్ఫైడ్, తృప్తిగా ఉంది, కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుతున్నది. కాబట్టి ఆయన వాక్యం చదివేటప్పుడు అటువంటి తృప్తిని కలుగుతున్నదా? అట్లా లేకపోతే ఏదో నామకార్థంగా చదివినట్లేదు. వాక్యాన్ని అనుభవించాలా, వాక్యాన్ని స్వీకరించాలా, దాన్ని ధ్యానించడం అంటే. కాబట్టి ఏం చేస్తాడు, ఉత్సహించు పెదవులతో నా నోటితో నిన్ను గానం చేసేదను, నా జీవితకాలం అంతా ఇట్లాగా నేను స్థుతిస్తానంటాడు. కొవ్వు మెదడు దొరికినట్లు ఆయన శ్రేష్టమైనటువంటి మరి కార్యం మనకు జరుగుతుంది ఆయన మాటలు మనం ధ్యానించినప్పుడు. కాబట్టి 119వ కీర్తనలో ఏమంటున్నాడంటే కీర్తనకర్త, 119వ కీర్తన మనం చూస్తున్నాం చూడండి, 99వ వచనంలో చూసినట్లయితే, రైట్, నీ శాసనములు నేను ధ్యానిస్తున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. అది సీక్రెట్. ఆయన వాక్యం, ఆయన శాసనం, ఆయన ధర్మశాస్త్రం మనం ధ్యానించినప్పుడు మనకు అది జ్ఞానం కలిగించేదిగా ఉంటున్నది, విశేష జ్ఞానం. ఎవరికంటే మనకు బోధిస్తున్నామని చెప్తున్నారు కదా ఈ లోకంలో, వారికంటే అధిక జ్ఞానం. నీ ఉపదేశం నేను లక్ష్య పెట్టుతున్నాను, వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. అంటే ఆయనకు వాక్య ధ్యానం మనకు అధికముగా విశేషమైన ఏం కలిగిస్తుంది, జ్ఞానం కలిగిస్తుంది. కాబట్టి ఆయన వాక్య ధ్యానం ఎంతో విశేషమైంది. అట్లాగే 147వ వచనంలో, తెల్లవారక మునిపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. అర్లీ మార్నింగ్ లేస్తానగా మనం ఏం చేయాలా, దేవుని వాక్యం చదువుకోవాలి, ఆయన మాటలు మనము మరి చదువుకోవాలి. ఆయన మాటలు దేవా ఈ దినమంతా కూడా నీ యొక్క సన్నిధి నాతో వచ్చిన ప్రభు అని. అట్లాగే మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, నీ వాక్యము ధ్యానించుటకై నా కనులు రాత్రి జామున, మళ్ళీ తిరిగి రాత్రి జామున అంటున్నాడు. కాబట్టి మార్నింగ్ అండ్ నైట్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించి నీటి కాలువోరన నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉండి తన కాలమందు ఫలమిచ్చే చెట్టుగా ఉండి అన్నీ తాను చేరుదతయో దేవుడు సఫలం చేయును. ఆ విధంగా సఫలం చేయుటకు ప్రభు మనకు సహాయం